నమస్కార్ క్రికెట్ ప్రేమికులారా, నిన్న జరిగిన గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఒక హై వోల్టేజ్ సమరం. టాస్ నుంచి తుదిపోరు వరకు ఏం జరిగిందో, ఎవరు ఎలా ఆడారో, ఆఖరికి ఆర్సీబీ ఎలా విజయం సాధించిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచింది గుజరాత్ జైంట్స్ ఉమెన్స్. వెంటనే బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని తక్కువ స్కోరుకే ఆపేద్దాం అనే ప్లాన్తో మైదానంలోకి దిగారు. ఆర్సీబీ బ్యాటింగ్ 20 ఓవర్లలో 182/7. ఆర్సీబీ ఇన్నింగ్స్కు ఆరంభం అంతగా లయలో లేదు. గ్రేస్ హ్యారిస్ 8 బంతుల్లో 17 పరుగులు. వెంటనే వికెట్లు పడడంతో ఒత్తిడి పెరిగింది. కెప్టెన్ స్మృతి మంధానా కూడా 8 బంతుల్లో 5 పరుగులకే అప్పుడే మ్యాచ్ను భుజాలపైల వేసుకుంది. రాధా యాదవ్ 47 బంతుల్లో అద్భుతమైన 66 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఒంటరిగా పోరాడింది. ఆమెకు తోడుగా గురుపట్టి రిచా ఘోష్ 28 బంతుల్లో 44 పరుగులు. గురుపట్టి నడిన్ డి క్లర్క్ 12 బంతుల్లో 26 పరుగులు. ఇలా ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు. గుజరాత్ జైంట్స్ బౌలింగ్ వివరాలు. సోఫీ డివైన్ 4 ఓవర్లు 31 పరుగులు, 3 వికెట్లు. అత్యంత కీలక బ్రేక్ త్రూలు ఇచ్చింది. జార్జియా వేర్హామ్ 4 ఓవర్లు 35 పరుగులు, 1 వికెట్. గురుపట్టి రేణుకా సింగ్ ఠాకూర్ 4 ఓవర్లు 41 పరుగులు, 1 వికెట్. గురుపట్టి కాశ్వీ గౌతమ్ 4 ఓవర్లు 42 పరుగులు, 2 వికెట్లు. గురుపట్టి యాష్లీ గార్డ్నర్ 4 ఓవర్లు 32 పరుగులు, వికెట్ లేదు. ఒక భారీ టార్గెట్ను గుజరాత్ ముందు పెట్టింది. ఆరెంజ్ గుజరాత్ జైంట్స్ చేజింగ్. లక్ష్యం 183. టార్గెట్ పెద్దదే. కానీ గుజరాత్ బ్యాటర్లు ధైర్యంగా మొదలుపెట్టారు. సోఫీ డివైన్ 12 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్. కెప్టెన్ ఎలీస్ పెర్రీ, గార్డ్నర్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. అప్పుడే క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ బ్యాట్ మాట్లాడించింది. గురుపట్టి బెత్ మూనీ 14 బంతుల్లో 27 పరుగులు. స్ట్రైక్ రేట్ చూశారా, దాదాపు 193. మరోవైపు గురుపట్టి కణికా అహుజా 16 పరుగులు. గురుపట్టి జార్జియా వేర్హామ్ 13 పరుగులు. కాని అసలైన టర్నింగ్ పాయింట్ మాత్రం డౌన్ యారో. బ్లాస్ట్ భారతీ ఫుల్మలి 20 బంతుల్లో 39 పరుగులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు. స్టేడియం మొత్తం గోలగోల చేసింది. చివర్లో గురుపట్టి తనుజా కన్వర్ 21 పరుగులు. గురుపట్టి కాశ్వీ గౌతమ్ 18 పరుగులు. గురుపట్టి లారెన్ బెల్ 4 ఓవర్లు 29 పరుగులు, 3 వికెట్లు. ఎకానమీ 7.25. టీంలో బెస్ట్ బౌలర్ గురుపట్టి అరుంధతి రెడ్డి 4 ఓవర్లు 31 పరుగులు, 1 వికెట్. గురుపట్టి లిన్సే స్మిత్ 2 ఓవర్లు 27 పరుగులు, వికెట్ లేదు. ఎకానమీ ఎక్కువగా వెళ్ళింది. గురుపట్టి నడిన్ డి క్లర్క్ 3 ఓవర్లు 30 పరుగులు, 1 వికెట్. గురుపట్టి రాధా యాదవ్ 2 ఓవర్లు కేవలం 9 పరుగులు. ఎకానమీ 4.50. టైట్గా బౌలింగ్ చేసింది. గురుపట్టి శ్రేయాంక పాటిల్ స్టార్ 3.5 ఓవర్లు 23 పరుగులు, 5 వికెట్లు. ఎకానమీ 6.00. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ జీజీడబ్ల్యూ బ్యాటింగ్ను పూర్తిగా కూల్చేసింది. బ్లాస్ట్. చివరి ఓవర్లలో మ్యాచ్ మళ్లీ తిరుగుతుందేమో అనిపించింది. యాంగ్రీ ఫేస్. కానీ ఆర్సీబీ బౌలర్లు చల్లని నరాలతో మ్యాచ్ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్నోఫ్లేక్. వికెట్లు పడుతూ, ఓవర్లు అయిపోతూ గుజరాత్ ఆశలు మెల్లగా చల్లారాయి. 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్. పాటి ఎమోజీ.
ఆర్సీబీ ఉమెన్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు. ఆర్సీబీ జట్టు ఐక్యత, ఫైటింగ్ స్పిరిట్కు నిదర్శనం. రెడ్ హార్ట్. మీకు ఈ మ్యాచ్ విశ్లేషణ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థమ్స్ అప్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్. ఇలాంటి మరిన్ని క్రికెట్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. యాంగ్రీ ఫేస్.